మీ అందరికీ కూడా ఈ యొక్క మచ్చల ఆదివార శుభములు తెలియచేస్తూ ఉన్నాను. వాక్యములోనికి మనం వెళదాం. పరిశుద్ధ లేఖన భాగములో మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనం ఎవరైనా ఒకరు చదువుదాం. నా యొద్దకు తోలుకొని రండి. ఇంకొకరు ఎవరైనా మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే దానిని విప్పి తోలుకొని రండి. 11వ అధ్యాయం 4వ వచనం మార్కు సువార్త. లూకా సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. చాలండి. దేవుని నామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఈ 4 వచనాలలో కూడా పదే పదే చెప్పబడిన మాట, కట్టబడిన దానిని విప్పి తీసుకుని రండి, దానిని విప్పి తీసుకుని రండి. ఈరోజు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం ఆనాడు శిష్యులతో మాట్లాడిన మాట ఈనాడు నీతోనూ నాతోనూ మాట్లాడుతూ ఉన్నాడు. అనేక పర్యాయంలో మనం మన జీవితం ఎటు వెళుతూ ఉన్నదో తెలియక, లేక నిరాశతో లోకాశలతో బంధించబడిన స్థితిలో మనం ఉండిన వారముగా ఈరోజు ఉన్నామేమో. అయితే ప్రభువు ఈ లోకములోనికి వచ్చినది ఆ కట్టబడిన దానిని విడిపించటానికే అయి ఉంటూ ఉన్నాడు. అయితే ఆ కట్టబడినది ఏ స్థితిలో ఉన్నది అన్న విషయాన్ని మనం గమనిస్తే, మొదటిగా అది నిస్సహాయ స్థితిలో ఉన్నది. అప్పటి వరకు ఏ వ్యక్తికి అది ఉపయోగపడని గాడిదగా అది కనిపిస్తూ ఉంది. కానీ ఎవరికి ఉపయోగపడని, తృణీకరింపబడిన, కట్టబడిన స్థితిలో ఉన్నటువంటి ఆ గాడిద ఎప్పుడైతే నజరేయుడైన యేసు దానిని చూచాడో లేదా దానిని కోరుకున్నాడో, ఆయన స్పర్శతో లేదా ఆయన రాకతో అది దేవుని యొక్క ప్రణాళికలో లేదా ఈ మట్టల ఆదివారపు ఆ క్రమములో అది కేంద్ర బిందువుగా మారింది. 2000 సంవత్సరాల మొదలు నేటి వరకు మట్టలాదివారం అంటే గాడిదను గుర్తు చేసుకోకుండా ఆరాధన ముగియదు. పనికిరానిదే ఒకప్పుడు, కానీ ప్రభువు కోరుకునేసరికి ఆ జయోత్సవానికి అది ఏమైందయ్యా అంటే కేంద్ర బిందువుగా మారింది. అయితే మనం అక్కడ ఏమన్నాడయ్యా అంటే అది ప్రభువుకు కావాలి, అది ప్రభువుకు కావాలి. ఒక సామాన్యమైనటువంటి మూగజీవి ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటనకు దేవునికి అది వాహనంగా మారింది. అయితే ఆయన తన స్వరక్తమిచ్చి కొన్న నిన్ను దానికంటే గొప్పగా చూస్తూ ఉన్నవాడు. నీ ద్వారా కూడా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడయ్యా అంటే గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. కట్టబడిన నిన్ను ఆయన విడిపించటానికి వచ్చాడు. విడిపించిన దేవునికి ఏం కావాలయ్యా అంటే నువ్వు కావాలి. నువ్వు కావాలనే ఆయన ఏం చేస్తాడయ్యా అంటే యెరూషలేములోనికి ప్రవేశించిన దేవునిగా ఉన్నాడు. అయితే ఈ కట్టబడిన గాడిద దేవునికి కావలసినదిగా ఉంది. ఈ గాడిద బైబిల్ పండితులు దీనిని మానవునికి సాదృశ్యంగా దీనిని చూచారు. మానవ లేదా మనిషి యొక్క మనస్సు గాడిద యొక్క ఉద్దేశాలు దగ్గరవిగా ఉన్నాయి.
అందుకనే దీనిని మానవునితో పోల్చాడు. అయితే ఈ గాడిద యొక్క స్థితి ఏ విధంగా ఉందో ఒక 6 విషయాలను ఈరోజు మనం సమయాన్ని బట్టి మనం ముందుకు వెళదాం. మొదటిగా మనం గనక ఆ గాడిదను గమనిస్తే లేవియకాండం 11వ అధ్యాయములో దేవుడు ఏం చెప్పాడయ్యా అంటే మొదటి 8 అధ్యాయాలలో రాస్తాడు ఏది తినవచ్చు ఏది తినకూడదు, ఏది పవిత్రమైనది ఏది అపవిత్రమైనది అన్న విషయాలను చెప్పాడు. సృష్టిలో ఇది ఎలా ఉన్నదయ్యా అంటే లోపపు ఇష్టమైనదిగా ఉంది, కానీ సృష్టికర్తను మోయగలిగినదిగా మారింది. ఎందుకు ఇది అపవిత్రమైనది అని చెప్పాడు అని అంటే మనం గమనిస్తూ ఉన్న 2 పాదాలను మనం గమనిస్తూ ఉన్నాం. ఒకటి చీలిన గిట్టలు, రెండవది చీలని గిట్టలు. ఈ చీలని గిట్టలు గాడిద యొక్క పాదాలు చీలనివిగా ఉంటాయి, ఇవి చీలవు. దేవుడు అన్నాడు లేవియకాండములో ఇది అపవిత్రమైనది, మీరు గిట్టలు చీలని జంతువునే కానీ నెమరవేయని జంతువునే కానీ మీరు తినకూడదు, అది అపవిత్రమైనది. దానిని ముట్టినా కూడా మీరేమవుతారయ్యా అంటే అపవిత్రులైపోతారా అన్నాడు. ఇప్పుడు ఈ గాడిద ఏంటయ్యా అంటే అపవిత్రమైనది. ఈ అపవిత్రమైన గాడిద మనం ఇంతకు ముందే గమనిస్తూ ఉన్నాం, మానవునితో పోలుస్తూ ఉన్నాం. ఇదేమైందయ్యా అంటే ఆ గిట్టలో దాని యొక్క నిర్మాణములోనే లేదా ఆ DNA ప్రక్రియలోనే అది నిర్మితమైపోయింది, దాని నిర్మాణ విధానం. ఇది గిట్టలను చీల్చుకోలేదు తనంతట తానుగా. మనం ముందుకెళ్తే అర్థమవుతూ ఉంటుంది. రోమపత్రికలో మనం గమనిస్తాం 3వ అధ్యాయం 23వ వచనానికి మనం రాగలిగితే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందున్న దానిలో మనం గమనించాం అది గిట్టలు చీలలా, అందుకని దేవుడు దాన్ని ఏమన్నాడయ్యా అంటే అపవిత్రమైనది అని అన్నాడు. క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి పాపము చేసిన వాడు ఏమయ్యాడయ్యా అంటే అపవిత్రుడిగా మార్చబడ్డాడు. ఆ కింద 2 గ్రీకు పదాలను వ్రాయటం జరిగింది. ఆ పాపము అనబడిన దానికి హమర్తియా అనేటువంటి గ్రీకు పదాన్ని వాడటం జరిగింది. హమర్తియా అని అంటే గురి తప్పటం. ఎందు నిమిత్తమైతే మానవుణ్ణి దేవుడు చేశాడో వాణ్ణి ఎలా చేశాడయ్యా, వాని నీడ ఎలా ఉన్నదయ్యా అంటే గిట్టలు చీలిన పరిశుద్ధునిగా ఏదైనా వనములో నా దేవుడు మానవుణ్ణి చేశాడు. కానీ అతడేమయ్యాడయ్యా అంటే గురి తప్పటము వలన అపవిత్రమైన గాడిద వలె వాడు మారిపోయాడు. ఆ రెండవది పొందలేకపోవచ్చున్నారు అన్న మాటకి హుస్టేరియో అన్న పదాన్ని వాడారు. గమ్యం చేరక ముందే వెనుదిరిగి పోవటం. అనేక పర్యాయాల్లో మన ఆత్మీయ జీవితంలో చేరవలసిన గమ్యానికి చేరక ముందే ఏమవుతూ ఉంటామయ్యా అంటే ఆ మహిమను పొందలేని వారముగా మార్చబడుతూ ఉంటాం. అయితే గాడిద తనంతటా తాను తన స్వభావాన్ని లేదా అపవిత్రమైనది పవిత్రంగా మార్చుకొన లేదు. అదే రీతిగా మానవుడు కూడా తన సత్క్రియలను బట్టి లేదా తాను చేసేటువంటి ధర్మ కార్యాలను బట్టి వానిని వాడు పరిశుద్ధునిగా మార్చుకొనలేడు. ఎందుకయ్యా అంటే ఒకని పాపాలు క్షమింపబడాలి అంటే పరిశుద్ధుడే అది చేయాలి, నిర్మాణకుడే చేయాలి. మనిషి కూడా ఏం చేసుకోలేడయ్యా అంటే వాని పాపాలను వాడు కనుక్కోలేడు. గాడిద కూడా ఏం చేసుకోలేదయ్యా అంటే తన డెక్కలను అది చీల్చుకుని పరిశుద్ధమైన వాటి జాబితాలో అది చేరలేదు. మానవుడు తన పాపాలను తానే కడుక్కొని వాడు పరిశుద్ధునిగా మార్చబడడు. అయితే నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనంలో
దేవుడు ఒక విమోచన కార్యాన్ని అక్కడ రాశాడు. ఎవడైనాను అపవిత్రమైన గాడిదను విడిపించాలి అని అంటే పవిత్రమైనటువంటి గొర్రె పిల్లను గాడిదకు బదులుగా ప్రతిష్ఠించి దానిని ప్రభువుకు అర్పించాలి. ఆ అర్పణ జరిగితేనే అపవిత్రమైన గాడిద ప్రభువు దగ్గర ఉండటానికి అది ఆమోదయోగ్యంగా మార్చబడింది. ఈ క్రయధనం జరిగించకుండా లేదా ఒకవేళ ఎవడనో గొర్రెను పెట్టి దానిని విడిపించకపోతే ఆ గొర్రెను ఏం చేయాలి అంటే మెడ విరిచి చంపివేయాలి. నిర్గమకాండ నిబంధన ప్రకారం అది ఒకటి చనిపోవాలి, అపవిత్రమైనది, లేదా విమోచించబడాలి. అయితే మనం మొదటి నుంచి ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ గాడిద ఎవరయ్యా అంటే నీవు నేనే. సండే స్కూల్లో ఏంద్ర పాస్టర్ గారు పండగ పూట నువ్వు గాడిద నేను గాడిద అంటున్నాడు అనుకుంటారేమో. చిన్నప్పుడు సండే స్కూల్లో పాట పాడేవాళ్ళం, గాడిద నేనయ్యా, చిన్న గాడిద నేనయ్యా, యేసు రాజు స్వారీ చేసిన గాడిద నేనయ్యా. నువ్వు నేను ఎవరమయ్యా అంటే ఆయన మోసేటువంటి గాడిదలో. ఇప్పుడు గాడిద స్వభావం ఏమిటయ్యా అంటే తనను తాను మార్చుకోలేదు. నీవు కూడా ఏం కాలేవయ్యా అంటే నిన్ను నీవుగా పరిశుద్ధ పరుచుకోలేవు. అయితే ఏం చేశాడయ్యా ఆయన అన్నది గమనిస్తే ఆ కలువరి సిలువలో ఆయన గొర్రె పిల్లకు బదులుగా తన రక్తాన్ని కాచి ఆయన మనకు నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మానవునికి విడుదల అనుగ్రహించటానికి దేవుడే గొర్రె పిల్లగా తన స్వరక్తాన్నిచ్చి క్రయధనమును చెల్లించి నిన్ను నన్ను విమోచించిన వానిగా అవుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా కట్టబడిన గాడిద ఏమైందయ్యా అంటే అపవిత్రమైనది పరిశుద్ధుడైన దేవుని చెంతకు చేరింది, పరిశుద్ధమైనదిగా మార్చబడినదిగా ఉన్నది. అదే రీతిగా పాపములో ఉన్న మనం ఆయన రక్తము చేత విమోచింపబడి పరిశుద్ధుల గుంపులో చేర్చబడిన వారముగా ఉండటానికే ఆయన ఈ లోకానికి వచ్చిన దేవునిగా ఉన్నాడు. రెండవదిగా ఈ గాడిద యోబు గ్రంథము 39వ అధ్యాయం 5-6 వచనాలు. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడు ఎవడు? అడవి గాడిద కట్లను విప్పువాడెవడు? నేను అరణ్యము దానికి ఇల్లుగాను ఉప్పు పర్రలను దానికి నివాస స్థలముగా నియమించితిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ యోబు భక్తుడు యోబు గ్రంథంలో వివరిస్తూ అడవి గాడిదను గురించి మాట్లాడుతూ ఎవడును అడవి గాడిదను స్వేచ్ఛగా పోనివ్వడు. అంత మాత్రమే కాదు, అడవి గాడిద కట్లను విప్పువాడు ఎవడు? ఎందుకయ్యా అంటే ఇది కట్లు విప్పితే ఇది ప్రమాదం. ఎందుకయ్యా అంటే గాడిద స్వభావం మనకు తెలుసు. అయితే ఈ గాడిద అడవిలో స్వేచ్ఛగా తిరిగేటువంటిది కాదు. ఒకవేళ అడవిలో తిరుగుతూ ఉన్నా కూడా దానిని ఎక్కడొచ్చాడయ్యా అంటే ఉప్పు పర్రలు దానికి నివాసం. వ్యవసాయం చేసే వారికి తెలుసు, ఉప్పు నేల ఏ పంట కూడా పండదు. నిస్సారమైన నేల, అక్కడ ఏముండదు అయ్యా అంటే మొక్క మొలవదు. మరి ఒక విషయం మనకు సైన్స్ పరంగా మనం అందరం ఎరిగిన వారం. 40 ఏళ్ళు వచ్చిన తర్వాత వైద్యుని దగ్గరికి వెళ్తే ముందుగా చెప్పే మాట ఏంటయ్యా అంటే ఉప్పు తగ్గించు, ఈ ఉప్పు ప్రమాదం. కానీ ఇదేం చేస్తుందయ్యా అంటే ఆ ఉప్పును ఆస్వాదించింది. దీని యొక్క నిర్మాణంలో ఏం చేస్తాడయ్యా అంటే మన జీర్ణ వ్యవస్థ కన్నా దాని జీర్ణ వ్యవస్థ మెరుగైనది.
దాని యొక్క నిర్మాణం పొడవుగా ఉంటుందని వైద్యులు చెప్పారు. ఆ పొడవైన నిర్మాణంలో ఆ ఉప్పును వడగట్టి సారవంతమైన నీటిని తీసుకొని ఆ ఉప్పును అది బహిష్కరిస్తుంది. అయినా అంత ప్రక్రియ చేస్తా ఉన్నా కూడా అదేం చేయదయ్యా అంటే ఆ ఉప్పు పర్రాలను విడిచిపెట్టి బయటకు రాదు. దేవుడు ఈ జీవికి సారవంతమైన భూమి ఇవ్వాల, ఉప్పు పర్రలనే ఇచ్చాడు. కానీ ఇదేం కాదయ్యా అంటే ఉప్పు పర్రల నుంచి ఇది బయటకు రాదు. అంతేకాదు దాని స్వభావం ఇర్మియా భక్తుడు రాశాడు 2వ అధ్యాయం 24వ వచనంలో, అది తన కామాతురత వలన గాలి పీల్చును, కలిసికొనినప్పుడు దానిని త్రిప్పగలిగిన వాడు ఎవడు, ఏది అలసి ఉండదు, దాని మాంసములో అది కనబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అరణ్యమునకు అలవాటు పడిన గాడిద అది ఏ ఆశతో ఉన్నదయ్యా అంటే కామాతురత కలిగినదిగా ఉన్నది. యోబు భక్తుడు చెప్పింది, ఇర్మియా గ్రంథంలో చెప్పింది. అంటే ఇది ఎక్కడున్నదయ్యా అంటే అరణ్యములో కనిపిస్తూ ఉన్నదిగా ఉంది, కొండలలో కనిపిస్తూ ఉంది. మానవుడు కూడా ఏమయ్యాడయ్యా అంటే అనేక పర్యాయాలు ఉప్పు పర్రలనే ఆశ్రయిస్తూ ఆ గాడిద యొక్క స్వభావమే కానీ దాని నివాస స్థలమే కానీ అది ఆమోదయోగ్యమైనదిగా లేదు. కానీ దేవుడు దాని స్వభావాన్ని, దాని పద్ధతిని ఎలా మార్చాడు అన్న దానిని మనం గమనించగలం. అడవి గాడిదను ఎవడను మార్చలేడు అని భక్తులు చెప్పారు. కానీ యేసు ఎప్పుడైతే ఆ గాడిదను తీసుకుని రమ్మన్నాడో ఆ గాడిద ప్రభువుకి ఏ హాని చేయలా. ఆ గాడిద మీద ఆయన కూర్చున్నాడు. యూదులైన వారు, ఇశ్రాయేలీలైన వారు కేకలు వేస్తూ ఉన్నారు. ఈ గాడిద ఏం కాలేదయ్యా అంటే బెదరిపోలేదు, పరిగెట్టలేదు, ఎటువంటి ప్రతీకారం చూపలేదు. కారణం ఆ గాడిద ప్రవర్తన మారింది. సహజంగా ఆ గాడిదను రాజమందిరములో కూర్చుండబెట్టిన, తెలుగులో ఒక సామెత ఉంది, సునకమును కనకపు సింహాసనమున కూర్చుండబెట్టిన వెనకటి గుణమేల మారు వినురా సుమతి. కుక్కని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చుండబెట్టినంత మాత్రాన దాని స్వభావం మారదు. ఈ గాడిద కూడా అంతే. బంగారు భవంతిలో కూర్చోబెట్టినా ఇది దేని కొరకు తప్పించిందయ్యా అంటే ఆ కొండల కొరకే తప్పించింది. ఆ ఉప్పు పర్రలలోనే తన సమస్తము ఉన్నదని ఎంచుకునింది. మానవుడు కూడా ఏమయ్యాడయ్యా అంటే అడవి గాడిద వలె పాపముల్లోనే జీవిస్తూ, పాపమే క్షణికమైన ఆనందం కొరకు పాపములో బ్రతికేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక చక్కని మాటను మనం ఇక్కడ చదువుతాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రమేయము ఆ గాడిద మీద లేనంత వరకు దాని నివాసము కొండలే, దాని ప్రవర్తన తిరస్కారమైనదే. కానీ ఎప్పుడైతే ప్రభువు ఆధీనములోనికి ఆ గాడిద వచ్చిందో, లేదా ప్రభువు కావాలి అని అడిగాడో, దాని స్వభావము మారింది. అది నూతన సృష్టిగా మార్చబడింది. నీవైనా నేనైనా ప్రభువు మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణము పెట్టబట్టే మన పాపాలు విడిచిపెట్టి నూతనమైనటువంటి జీవితాన్ని మనం ప్రారంభించిన ఉన్నవారముగా ఉంటూ ఉన్నా. ఒకప్పుడు కొండలో ఉన్నవారమే, ఒకప్పుడు పాపములో ఉన్నవారమే. కానీ ఇప్పుడు క్రీస్తుల్లో నూతన పరచబడిన వారముగా మనం మార్చబడ్డాం. 3వదిగా మన మార్కు సువార్త 11వ అధ్యాయం
2వ వచనాన్ని మనం గమనిస్తే ఎప్పుడును కూర్చుండలేదు. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ గాడిద మీద ఇంతకు మునుపు ఎప్పుడును ఎవడును కూర్చొని ఉండలేదు. సాధారణంగా గాడిద స్వభావం మీలో ఎంతమందికి తెలుసో లేదో, ఒకసారి గాడిద వెనక్కి నుంచున్నావు అనుకో, నువ్వేం చేయకపోయినా ఏం చేసిద్ది అయ్యాది అంటే ఎగిరి తనిద్ది. నువ్వేం చెయ్యక్కర్లా దాని వెనక నుంచుంటేనే అది ఏం చేసిద్ది అయ్యా అంటే నిన్ను గాయపరిచింది. అది త్వరగా లోబడదు, తిరస్కరించింది. అందుకనే అన్నాడు యోబు గ్రంథంలో 39వ అధ్యాయం 7వ వచనములో, పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును, తోలువాని కేకలను అది వినదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడింది కూడా యోబు భక్తుడు అడవి గాడిదను గురించే. ఇదేం చేయదయ్యా అంటే పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును. కానీ మార్కు సువార్త, లూకా సువార్త, మత్తయి సువార్తలలో ఎక్కడా కూడా ఈ గాడిద ఆ కోలాహలమును ఆ ఆర్భాటమును తిరస్కరించిన దాఖలాలు లేవు. అంటే ఇంతకు ముందు దాని స్వభావము సాధు చేయబడనిదిగా ఉంది. కానీ ఎప్పుడైతే దైవికమైనటువంటి స్పర్శ లేదా క్రీస్తు సాన్నిహిత్యం దానికి దొరికిందో అదేమైందయ్యా అంటే సాధు చేయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. యోబు భక్తుడు అన్న దాంట్లో ఒక విషయాన్ని మనం గమనిస్తే, పట్టణ కోలాహలము అది తిరస్కరించును, తోలువాని కేక అది వినదు. తోలువాడు ఎంత కేక వేసినా అదేమవుదయ్యా అంటే వినదు. ఇంతకు ముందు ప్రారంభంలో మనం అనుకున్న గాడిద ఎవరికి సాదృశ్యమయ్యా అంటే మానవునికి సాదృశ్యం. పట్టణపు కోలాహలము అది తిరస్కరించును. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా సువార్త విరివిగా వినబడుతూ ఉంది మానవునికి. కానీ మానవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే దానినే తిరస్కరించుతూనే ఉన్నాడు. 2వ భాగంలో అన్నాడు తోలువాని కేక అది వినదు. కాపరి యొక్క మాటను అది వినదు. ఆ వినని దానిని ఏమన్నాడయ్యా అంటే కట్టబడిన అడవి గాడిద అని అన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మాట్లాడుతూ యేసు నా గొర్రెలు నా స్వరము వినును, నేను ఏదైతే చెబుతానో నా గొర్రెలు ఏం చేస్తాయ్యా అంటే నా మాట వింటాయి. గాడిద ఏం చేసిందయ్యా అంటే దానిని తోలువాని కేకను అది వినదు. ఇది సమస్తాన్ని తృణీకరించేది, తిరస్కరించేది. కానీ ఎప్పుడైతే ఆ ప్రభువు దగ్గరకు వచ్చిందో ఆ కార్యం జరిగించటానికి అక్కడ మనం గమనిస్తాం, ఏ మనుష్యుడు ఎప్పుడునూ కూర్చుండలేదు. దైవ శాస్త్ర ప్రకారం లేదా పరిశుద్ధ గ్రంథ ప్రకారం ప్రభువు కొరకు ఉపయోగించేది లేవియ కాండమే కానీ, నిర్గమ కాండమే కానీ, ద్వితీయోపదేశ కాండాలలోనే కానీ దేవుడు ఏమన్నాడయ్యా అంటే ఆయనకు బలి ఇచ్చేది ఎర్రని పేయి మచ్చలేనిదిగా పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఎవడును దాని మీద ఎన్నడూ ఎక్కి ఉండకూడదు, వాడి ఉండకూడదు. ఆయనకి ఏది కావాలయ్యా అంటే మొదటిదే కావాలి. రెండవదిగా మందస్సాన్ని మోసుకెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడయ్యా అంటే ఇంతకు మునుపు వినియోగించని కొత్త ఎట్లు ఇది కావాలయ్యా అంటే ఎవరునూ వాడి ఉండకూడదు. ఇది దైవ శాస్త్ర నియమం లేదా ధర్మశాస్త్ర నిబంధన. అందుకనే యేసుక్రీస్తు వారు కూడా ఏదడిగాడయ్యా అంటే ఇంతవరకు ఎవడునో దానిని ఎక్కి ఉండకూడదు. అయితే ఇంతవరకు ఎక్కి ఉండని గాడిద దగ్గరకు వస్తే ప్రమాదం.
ఎందుకంటే అది సాధు చేయబడలా, దానికి తర్బీదు లేదు, దానికి బాధ లేదు. ఇప్పుడు ఏమైతాయి అంటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది. అది కింద పడిపోయొచ్చు. బిలాం వెళ్తా ఉన్నప్పుడు మనం ఆ గాడిద, అది సాధు చేయబడిన గాడిద సైతమో అయింది, పడ్డది, పడేసింది, గోడకు గుద్దింది. గాడిద స్వభావం అది. కానీ ఇక్కడ గాడిద అంత ప్రమాదకరమైనది అయినప్పటికీ ఎక్కడను అదేం కలదయ్యా అంటే అమర్యాదగా నడుచుకొనలా. దాని స్వభావాన్ని ఏం చేసిందయ్యా అంటే దేవుని స్పర్శలో మార్చుకుంది. విశ్వాసిగా గాడిద స్వభావము కలిగిన మనం క్రీస్తులోనికి వచ్చిన తరువాత ఆయన మాటను తిరస్కరించు వారముగా కాక తోలువాడైనటువంటి ప్రధాన కాపరి అయినటువంటి క్రీస్తు మాట వినేవారంగా ఆయన గొర్రెగా మార్చబడవలసిన అవసరం ఉన్నది అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రోమిలకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట గమనిస్తా. 8వ అధ్యాయం 7వ వచనంలో శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం సాధు చేయబడలేదు అని అనటానికి మన శరీరానుసారమైనటువంటి మనస్సే కారణం. అది ఏమైందయ్యా అంటే దేవునికి విరోధమైనది. దేవుడు ఏం అడగడయ్యా అంటే ఇది నాకు కావాలి అని ఆయన అడగడు. అదే రీతిగా మనం పాత నిబంధన చరిత్రలో ఆది నుంచి గమనిస్తాం. ఆదాము పతనం ద్వారా మనమందరము ఏమైపోయామని అంటే సాధు చేయబడినటువంటి మనస్తత్వాలను కలిగి దానిని మనం పొందిపుచ్చుకున్నాం. వంశపారపర్యంగా కొన్ని వ్యాధులు వస్తాయి, కొన్ని స్వభావాలు వస్తాయి, కొన్ని అలవాట్లు వస్తాయి. అలాగే ఈ యొక్క తిరస్కారము లేదా ఆజ్ఞను అతిక్రమించటం అన్నది ఆది నుంచి జరుగుతున్న కార్యంగా ఇది ఉంది. అయితే ఎప్పుడైతే ఈ సాధు చేయబడని గాడిద ప్రభువు యొక్క స్పర్శ తగిలిందో, యేసు దాని మీద కూర్చున్నాడో, అదేం చేయలేదయ్యా అంటే ఎగిరి తనల. మామూలుగా అప్పటిదాకా ఎవరు ఎక్కల. ఏం చేయాలయ్యా మొదటిగా అంటే తనాలి, లేదా అక్కడ జరుగుతున్నటువంటి ఆ కేకల శబ్దానికి అది పారిపోవాలి. ఈ 2 కార్యాలు అక్కడ జరగల. కారణం సృష్టికర్త యొక్క సాన్నిధ్యంలో ఆ జంతువు తన భయాన్ని పోగొట్టుకుంది, అది శాంతిగా మారింది. అనేక భయాలతో ఆందోళన మధ్య ఉన్న నీవు కూడా ఆ ప్రభువు యొక్క స్పర్శను పొందగలిగితే, వాక్యము చెప్పింది ఆయన మీకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన మిమ్మల్ని విడిపించే దేవునిగా ఉన్నాడు అన్న విషయాన్ని మనము ఎరగగలిగిన వారమై ఉంటూ ఉన్నాం. సాధారణంగా ఏం చేస్తారయ్యా అంటే ఒక జంతువును దానిని సాధు చేయాలి అంటే దాని కొరకు దాని ప్రవర్తనను మార్చడానికి ఒక ఆయుధాన్ని వాడతారు. దెబ్బ పడితే కానీ, తెలుగులో ఒక సామెత ఉంది, మనిషికో మాట, పశువుకి గొడ్డుకి ఒక దెబ్బ. దీనిని సాధు చేయాలంటే ఖచ్చితంగా ఆయుధం వాడాలి. కానీ గాడిద విషయంలో ఆయన సన్నిధికి ఎప్పుడైతే వచ్చిందో దానికి ఏమైందయ్యా అంటే దాని స్వభావం మారిపోయింది. ఆయుధం వాడవలసిన అవసరం రాలా. క్రీస్తు దగ్గరకు వస్తే నీ అంతరంగం ఏమైతయ్యా అంటే మార్చబడిద్ది. పాత నిబంధనలో ఏం చేశాడయ్యా అంటే మానవునికే కానీ జంతువుకే కానీ ఆయుధం వాడాడు. మాట వినని మనిషి మీదకి తెగుళ్ళు పంపాడు, సమస్యలకు చోటిచ్చాడు, అనేకమైనటువంటి కరువులను అనుమతించాడు, యుద్ధాలు సంభవించున్నట్లుగా ప్రేరేపించాడు. కానీ కొత్త నిబంధనలో ఆయన స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛను బట్టి మానవుడు ఆయన సన్నిధికి రాగలిగితే నీవేమవుతావయ్యా అంటే సాధు చేయబడిన గాడిదవుతావు. అది సాధు చేయబడకుండా ప్రభు పనిలో
వాడబడి ఉండేది కాదు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, అదేమైందయ్యా అంటే ఆ పరిశుద్ధుని స్పర్శతో అది దాని మొండితనం విధేయతగా మారింది. ప్రభువు దగ్గర నీవింతకు ముందు మొండివాడివేనేమో, ఎవని మాట విననేవాడివేమో, కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత విధేయుడవై ఉండవలసిన అవసరం గాడిదలో చూస్తూ ఉన్నా. ఇంతకు ముందు గాడిదలనే తిరస్కరించే స్వభావాన్ని కలిగి ఉన్నాయి, కానీ ఈ గాడిద ఏం చేసిందయ్యా అంటే ఆయన ఎక్కినా కూడా ప్రభువుకు విధేయత చూపింది. అందుకనే ఇన్నేళ్లుగా ఆ గాడిదకు గొప్ప పేరు వచ్చింది. ఎవరినైనా తిట్టేటప్పుడు ఏమని తిడతారయ్యా అంటే పనికి మాలిన తిట్లా. ఎప్పుడు పదే పదే తిడతాం, కానీ అందరికీ పనికి మాలింది. కానీ ఎప్పుడైతే ప్రభువుకు విధేయత చూపిందో అది ఇప్పుడు ఏమైందయ్యా అంటే గొప్పగా కీర్తించబడుతూ ఆ రోజు అనుకోని ఉంటుంది గాడిద, నాకే కదా కొత్త కొత్త బట్టలు వేస్తున్నారు, నాకే కదా ఈ ఖర్జూర బట్టలు ఈత బట్టలు పెట్టి పూలతో అలంకరించి నన్ను మెత్తని మార్గంలో నడిపిస్తా ఉన్నారని ఆనందపడిపోయి ఉంటుంది. కారణం దాని స్వభావాన్ని మార్చుకుంది, ప్రభువుకు చోటిచ్చింది, దాని జీవితం మార్చబడింది. నీవు నేను కూడా ఆ ప్రభు స్పర్శలోనికి రావలసిన వారం. 4వదిగా గాడిద, యోబు గ్రంథం 39వ అధ్యాయం 8వ వచనం. పర్వతముల పంక్తియే దానికి మేత భూమి, ప్రతి విధమైన పచ్చని మొలకలు అది వెదకుకొనును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు చూస్తూ ఉన్నటువంటిది ఆ చిత్రంలో ఎక్కడా కూడా పచ్చదనం అన్నది లేదు, ఎక్కడా కూడా ఆకు కూడా కనిపించడానికి లేదు. సాధారణంగా మన దేశ ఉష్ణోగ్రతలో వాతావరణాన్ని బట్టి ఏ కొండకెళ్ళినా పచ్చగానే కనిపిస్తాయి. కానీ ఇశ్రాయేలు దేశంలో ఆనాడే కానీ ఈనాడే కానీ చెట్లు మొలవవు, ఎండిన భూమిగా ఉంటది. అక్కడ వ్రాయటం చూస్తూ ఉన్నారు. అడవి గాడిద మరియు ఆత్మీయ దారిద్ర్యం. అనేక పర్యాయాల్లో రక్షింపబడని వాడు, లేకపోతే దేవునిగా దూరముగా ఉన్నవాడు ఎక్కడుంటున్నాడయ్యా అంటే పర్వత ప్రాంతాలలోనే ఉంటా ఉన్నాడు. వాని ఆహారము కొరకు వాడు ఏం చేస్తున్నాడయ్యా అంటే అన్వేషణలో ఉన్నాడు. ఆ కొండ మీద ఎంత వెతికినా ఏం దొరకదయ్యా అంటే పచ్చని ఆకు దొరకదు. అయితే మనం గమనించగలిగితే పాపి కూడా ఆత్మీయ దారిద్ర్యములో దేవుణ్ణి విడిచిపెట్టి లోకమునే రాతి పర్వతాల మీదకు వెళ్ళి మానవుడు క్షణికమైన ఆనందం కోసం తన శక్తిని విపరీతంగా ఖర్చు పెడతాడు. లోకంలో ఎంత ప్రయాసపడినా వాడు నిరంతరం ఆత్మీయ శక్తి లోటులోనే ఉంటాడు. ఈ ఆత్మీయ శక్తి కావాలి అంటే, లేదా ఆత్మీయ దారిద్ర్యములో నుండి బయటకు రావాలంటే లోకంలో వెతికితే సరిపోదు, లోకంలో వెతికితే లేదు. తన ఉద్యోగాన్ని బట్టియో లేదా తాను సంపాదించుకోవాలన్న ఆశతోనో పరిగెడితే ఏం కాదయ్యా అంటే ఆ దారిద్ర్యం పోదు. అయితే ప్రభువు ఈ ఆత్మీయ దారిద్ర్యముల్లో ఉన్నటువంటి ఈ గొర్రె ఎక్కడికి తీసుకొచ్చాడయ్యా ప్రభు అంటే కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనంలో చదువుతాం. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి దానిలో మనం గమనించాం, ఈ గాడిద ఉందయ్యా అంటే కొండలలో ఉంది, ఎక్కడా పచ్చదనం లేదు. కానీ ఏమవుతూ ఉందయ్యా అంటే ప్రయాస పడుతూనే ఉంది. కానీ
ఈ గొర్రెలు ఏమయ్యాయట? తన కాపరి మాట విన్నాయి, యెహోవాను తనకు కాపరిగా చేసుకున్నాయి. ఆ కాపరి మాట వినినప్పుడు ఏం చేశాయి అంటే, పచ్చిక బయళ్ళున్న చోట అవి పరుండుతూ ఉన్నాయి. వాటికి ఆహారానికి లోటు లేదు, కరువు వాటికి లేదు, కరువు వాటికి లేదు. ఇంతకు మునుపు మనం విన్న సాక్ష్యంలో కూడా విన్నాం, రూపాయి లేదు, ఇంచుమించు 3.5 లక్షల రూపాయలు కట్టి ఇంటికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎంతున్నదన్నది కాదు ముఖ్యం, ఆత్మీయంగా ఎంత ఐశ్వర్యవంతుడువో నిన్ను నువ్వు గ్రహించుకోవాలి. ఆత్మీయ లేమిలో ఉన్నవాడు గాడిదతో పోల్చాడు, అది కొండలలో ఉంది, అక్కడ దారిద్ర్యం. మంచి కాపరి వాటిని పచ్చిక గల చోట్ల వాటిని ఉంచాడు. అడవి గాడిద స్వభావం మనం గమనిస్తే దాని నివాసం పర్వత పంక్తులే. అక్కడ ఏముందయ్యా అంటే నిరంతర అన్వేషణ. మనం కూడా అనేక పర్యాయాలు ఎలా ఎదగాలి ప్రార్థన ఉన్నా కూడా ఓటీ చేస్తే ఈరోజు డబల్ శాలరీ, అన్వేషణే. కానీ ఆ అన్వేషణలో ఏం మిగిలిందయ్యా ఆఖరికి అంటే రాళ్లే మిగిలాయి, అలసటే మిగిలింది. కానీ రెండవ మార్గంలో ఉన్న గొర్రె ఏందయ్యా అంటే దాని నివాసం పచ్చిక బయలులో చక్కని నివాసాన్ని పొందింది, సమృద్ధి అయిన ఆహారాన్ని పొందింది, తృప్తి కలిగినదిగా ఉంది. నీవు అడవిలో కట్టబడిన గాడిదగా ఉన్నావా, లేదా యేసు చేత పిలువబడిన గొర్రెగా ఉన్నావా ప్రశ్నించుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 5వదిగా మనం గమనిస్తే మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనములో, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే చాలమ్మా, మీ ఎదుటనున్న గ్రామంలోనికి వెళ్ళి అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిపిల్ల కనబడును. అది కట్టబడి ఉంది. ఈనాడు మానవుడు కూడా మనం ఇంతకు ముందు నుంచే గమనిస్తూ ఉన్నాం, మానవుడు గాడిదకు పోలిక. ఈనాడు మానవుడు కూడా అనేకమైన బంధకాల చేత కట్టబడిన వానిగా ఉన్నాడు. పాపము, రోగము, లేదా దారిద్ర్యము, దురలవాట్లు, అనేకమైన కార్యాల చేత బంధింపబడిన స్థితిలో ఉన్న మానవుణ్ణి విడిపించడానికి సాదృశ్యంగానే పరిశుద్ధుడైన ప్రభువు కట్టబడిన దానిని ఆయన అడిగిన వానిగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక ప్రమాదం ఉంది. లూకాసు వార్త 19:33లో మనం గమనిస్తే, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నావని వారిని అడిగిరి. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాని యజమానులు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని అడిగిరి. నువ్వు ఒకవేళ కట్టబడిన స్థితిలో ఉంటే విడిపించడానికి దేవుడు మాట్లాడితే ఇంకొకడు వస్తాడు. ఎవరయ్యా వాడంటే ఇంతకు మునుపు యజమానిగా ఉన్నవాడు అపవాది. వాడొచ్చి అప్పుడే అలమాకు, ఇప్పుడే వద్దు, అప్పుడే మారు మనసు ఎందుకు, ఇప్పుడే బాప్తిస్మం ఎందుకు, ఇప్పుడే అలవాటు ఎందుకు మానుకోవటం, వాళ్ళు అట్ట చేస్తున్నారు బాగున్నారుగా, వీళ్ళు ఇట్ట చేస్తున్నారు బాగున్నారుగా, ఉచిత సలహాలు చాలా ఇస్తాడు. వాడు ఎవరయ్యా అంటే యేసుకే సలహా ఇచ్చినాడు. యేసు మీద ప్రేమ అసలు ఉప్పొంగిపోయి 40 రోజులు ఉపవాసం అయిపోగానే వచ్చి, అయ్యా ఆకలితో ఉన్నావు, పడిపోతావు, ఇదిగో ఈ రాళ్ళు తీసుకొని రొట్టెలు చేసుకొని తిన్నావు. వాడు బహు తెలివి గలవాడు. నువ్వు నేను అనుకున్నట్లు నల్ల బట్టలు వేసుకొని 2 పెద్ద కొమ్ములు పెట్టుకొని ఎర్ర కళ్ళతో బారెడు పళ్ళతో వాడు రాడు. ఎందుకయ్యా అంటే వాడు ఎవరయ్యా వాస్తవానికంటే చిత్రాన్ని అలా చిత్రించారే కానీ వాడు సౌందర్యవంతుడు. ఎందుకయ్యా అంటే ప్రభువు యొక్క ప్రధాన గాయకుడు, వాడు ప్రధాన గాయకుడు లూసిఫర్. అందగాడు, చక్కని స్తుతి ఆరాధన చేయగలిగిన వాడు. వాడొస్తాడు. వాడొచ్చి ఇప్పుడప్పుడే
ఎందుకు విప్పుతున్నారో? ఇప్పుడు అంత తొందరగా వచ్చిందే, వయసు ఏమైపోయింది నీకు? ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి, ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా ఏం చేస్తున్నారయ్యా అంటే, దాని యజమానులు వచ్చి గాడిదను ఎందుకు విప్పుతున్నారు? అయితే దేవుడు ఒక చక్కని పాస్వర్డ్ చెప్పాడు అక్కడ వాళ్ళకి. ఇది ప్రభువుకు కావలసి ఉన్నది, ఇది ప్రభువుకు కావలసి ఉన్నది. నీవైనా నేనైనా ప్రభువు మనల్ని తన అధికారంలోనికి తీసుకున్న తర్వాత ఎందుకు తీసుకున్నాడయ్యా అంటే, మనం స్వేచ్ఛగా తిరగటానికి కాదు విప్పింది, మనం స్వేచ్ఛగా తిరగటానికి కాదు. గాడిదను విప్పమన్నది దాని ఇష్టానికి వెళ్ళటానికి కాదు. ఎందుకు విప్పాడయ్యా అంటే, రాజును మోయటానికి, రాజును అనేకులకు చూపించటానికి. నిన్నైనా నన్నైనా దేవుడు పాపముల్లో నుంచి, ఆ కట్ల నుంచి విడిపించింది ఎందుకయ్యా అంటే, ప్రభువుని ఈ లోకంలోనికి చూపించటానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పాపపు ఊబిలో నుండి, శాపపు కట్ల నుంచి ఆయన నిన్ను విడిపించింది ఈ లోకానికి ప్రభువును ప్రకటన చేయటం కొరకే. అయితే నేను ఒక ప్రశ్న, ఈరోజు నువ్వు కట్టబడిన స్థితిలో ఉన్నావా? క్రీస్తును మోస్తూ ఉన్న గాడిదగా ఉన్నావా? కట్టబడిన గాడిదవా? క్రీస్తును మోయుచున్న గాడిదవా? పరిశీలించుకోవలసిన అవసరం ఉంది. 2000 సంవత్సరాల క్రితమే నా ప్రభువు ఏం చేస్తాడయ్యా అంటే, అది నాకు కావాలి, దానిని విప్పి తీసుకుని రమ్మన్నాడు. పాపములో మగ్గిపోతూ ఉన్న మానవుణ్ణి కట్లను విప్పి తీసుకుని వచ్చిన ప్రభువు ఎందుకు తెచ్చాడయ్యా అంటే, ఆయన మహిమ కొరకు ఆయనను మోస్తూ మనం వెళ్ళేవారముగా ఉండాలని ఆయన దానిని చేశాడు. ఇక సాతానుకు ఉన్నటువంటి, ఇంతకు మునుపు ఉన్నటువంటి యజమానికి ఉన్నటువంటి సర్వ హక్కులను ఆయన ఏం చేశాడయ్యా అంటే, కల్వరిలో రద్దు చేశాడు. నువ్వు క్రీస్తుకు మాత్రమే సొంతం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒక ఉద్యోగం చేస్తున్నావు, ఆ ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగానికి వెళ్ళావు. వేరొక ఉద్యోగంకి వెళ్ళిన తరువాత పాత కంపెనీ వాడు అడిగాడు, కొంచెం సాఫ్ట్వేర్ లో ప్రాబ్లం వచ్చింది, 1 గంట వచ్చి వెళ్తావా? 1 గంట వచ్చి వెళ్తావా? నువ్వు చేసే పనే, నువ్వు దానిలో నిపుణుడివే. కానీ ఏమంటావు? మా కంపెనీ ఒప్పుకోదు. ఎందుకయ్యా అంటే, చట్టము దానిని అంగీకరించదు. అలాగే నీవు క్రీస్తును మోయటానికి ఆయన ఏం చేశాడయ్యా అంటే, సంఖ్యలను తెంపి నిన్ను తీసుకొచ్చిన తరువాత మళ్ళా నువ్వు వెళ్ళటానికి వీలు లేదు. అపోస్తులుడైన పౌలు దానినే చక్కని భాషలో అన్నాడు, ఒక విశ్వాసి వెనకడుగు వేస్తే దాన్ని దేంతో పోల్చాడయ్యా అంటే, కుక్క తన వాంతికి మళ్ళినట్లుగా దాన్ని పోల్చాడు. అంటే నీవు క్రీస్తు ద్వారా నీవు విడుదల పొందావు, కట్టబడిన స్థితిలో నుంచి విడిపింపబడ్డావు. చివరిగా మనం గమనిస్తే, ఆ మార్కు సువార్త 11వ అధ్యాయములో 4వ వచనములో మనం గమనిస్తూ ఉంటే, చాలమ్మా, ఆ గాడిద ఎక్కడ కట్టబడిందయ్యా అంటే, తలవాకిట కట్టబడింది. అక్కడ 2 దారులు ఉన్నాయి, 2 దారుల మధ్య కట్టబడింది ఈ గాడిద. ఒకవేళ విప్పబడినా లేదా విప్పించుకున్నా, ఇప్పుడు ఏదో ఒక దారిలోనికి వెళ్ళాలి. ఏ దారిలోనికి వెళ్ళాలో తెలియని సందిగ్ధతలో ఉన్నది. ఏది మంచిదో ఏది చెడ్డదో దేనికి తెలియదయ్యా అంటే, పశువుకి తెలీదు. అతి స్థితిలో ఉన్న గాడిదను దేవుడు ఏం చేశాడయ్యా అంటే, 2 దారుల మధ్య ఉన్న దానిని ఆయన విడిపించి ఆయన కూర్చుండే గాడిదగా ఆయన మార్చాడు. అయితే ప్రకటన గ్రంథంలో చక్కగా చెప్పాడు. 3వ అధ్యాయం 15వ వచనములోనికి రాగలిగితే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు,
నా నోటి నుంచి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లవొదికీయ సంఘాన్ని గురించి ప్రభువు మాట్లాడుతూ, ఎలా లేదయ్యా ఆ సంఘం అంటే, అటు చల్లగా లేదు, ఇటు వెచ్చగా లేదు, నులివెచ్చల స్వభావాన్ని కలిగి ఉంది. సాధారణంగా మీరు చిత్రంలో చూస్తూ ఉన్నట్లు నులివెచ్చని నీళ్లు ఆరోగ్యానికి మంచిది. పొద్దున్నే లేవగానే నులివెచ్చని నీళ్లు తాగమంటారు. కానీ ఆత్మీయతల్లో మాత్రం ఇది ప్రమాదం. ఉంటే అటైనా ఉండాలి, లేకపోతే ఇటైనా ఉండాలి. కానీ అనేక పర్యాయాలు కట్టబడిన వారముగా విడిపించబడినప్పటికీ ఏమవుతున్నామయ్యా అంటే, రెండు దారుల మధ్యలో నిలవబడి పాత స్వభావాన్ని విడిచిపెట్టక పాపము వలె మనం ఉంటూ ఉన్నాం. దానినే ఆ సంఘాన్ని గురించే మాట్లాడుతూ ప్రభు అంటూ ఉన్న మాట, నా నోటి నుండి నిన్ను ఉమ్మివేసి తిని. అనేక పర్యాయాలు మనల్ని మనం పరిశీలించుకోవాలి. కట్టబడిన స్థితిలో ఉన్న నిన్ను విడిపించడానికి వచ్చాడు. రెండు దారుల మధ్య ఉన్నవాడిని ఆయన మాట్లాడుతూ కూడా, క్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు మీ ఎదుట రెండు ద్వారాలు ఉన్నాయి. ఒకటి విశాలమైనది, రెండవది ఇరుకైనది. అయితే అనేక మంది ఏ మార్గాన్ని ఎంచుకున్నారయ్యా అంటే, విశాలమైన మార్గమే. మనం కూడా అనేక పర్యాయాలు విశాలమైన మార్గాన్ని ఎంచుకుంటాం, విశాలమైన బోధకే ఇష్టపడతాం. దానిలో ఎటువంటి సందేహం లేదు. అందుకనే అపోస్తుడైన పౌలు అన్నాడు, మీకు అనుకూలమైన బోధకులను మీరు ఏర్పరచుకున్నారు. ఎందుకయ్యా అంటే, దురద చెవులు కలిగిన వారై మీ అనుకూలమైన బోధకులను మీరు ఏర్పరచుకొని ఏ జీవితం జీవిస్తూ ఉన్నారయ్యా అంటే, నులివెచ్చని జీవితం. అనేక పర్యాయాల్లో వెచ్చదనం ఉద్యమం ఆదివారం, సోమవారం టు శనివారం అటు సలకు కూడా అయిపోం, అటు వెళ్ళి పూజ చేయం, అటు వెళ్ళి కొబ్బరికాయ కొట్టాం. కానీ పెద్ద పెద్ద విగ్రహాలను ఎక్కడ పెడతామయ్యా అంటే, హృదయంలో పెట్టేస్తాం. పెద్ద పెద్ద ఎడ్డపడిపోతా ఉంటాయి. దేవుడు అన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. కానీ నులివెచ్చల స్థితిలోనికి వచ్చేస్తాం. మనకంతా ఉదాహరణలు భలే భలే దొరుకుతాయి. నేను ఎప్పుడు చెబుతా, సిలువ మీద దొంగ, పాపము చేత పట్టబడిన స్త్రీ, బావి దగ్గర నీరు తోడుకున్న స్త్రీ, వీళ్ళందరూ వచ్చేస్తారు కంటి ముందుకి. ఎందుకయ్యా అంటే, వాళ్ళను రక్షించిన దేవుడు. నాకు వాక్యం తెలుసు కదా, ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. అప్పుడు ఆ దొంగ రక్షించినప్పుడు, ఇప్పుడు నేను చేసింది చిన్న పాపేగా. అనేక పర్యాయాల్లో వాక్యాన్ని మనకు అనుకూలమైన మార్గంగా మార్చుకుంటాం. నేను గడిచిన 9 సందేశాల్లో చెప్పా, ప్రత్యక్ష గుడారంలో ఖచ్చితంగా చెప్పాడు, నేను నీకు చూపించిన రీతిగానే చెయ్యాలి. బైబిల్లో ఏదైతే చెప్పాడో అదే వ్యక్తి. అనేక పర్యాయాలు మనం వెచ్చగా ఉన్నామని అనుకుంటూ క్రీస్తు కాదన్న వాటిని చేస్తే మన ఆత్మీయ స్థితి ఏందయ్యా అంటే, నులివెచ్చని వారమే. ఆయన ఊసి వేసేటువంటి ప్రమాదం ఉంది. మొదటి రాజుల గ్రంథములో 18వ అధ్యాయం 21వ వచనానికి వస్తే, ఆత్మీయ పక్షవాతము కలిగినటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని చూస్తూ ఎలీయా ప్రవక్త అంటా ఉన్నాడు, ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు. యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలుదేవుడైతే చాలండి. ఏం చెప్పారయ్యా అంటే, యెహోవా దేవుడైతే యెహోవాను వెంబడించండి, బయలుదేవుడైతే బయలు వెంట వెళ్ళండి. ఎంత కాలము మీరు రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు. ఈనాడు క్రైస్తవ్యం కూడా ఈ రెండిటి మధ్యలోనే. ఓ భక్తుడు అన్నాడు, భారతదేశంలోని క్రైస్తవులకు ఏం కావాలయ్యా అంటే, సాక్ష్యాలు కావాలి. సాక్ష్యం ఉంటేనే నమ్ముతారు. ఎందుకయ్యా అంటే, మనకు వచ్చిన ప్రథమ పౌరుడు
సువార్తను తెచ్చిన మహనీయుడు ఎవరయ్యా అంట? తోమా గారు. యేసుక్రీస్తు వారు ఎదురుచి నిలబడితే ఏమన్నాడయ్యా అంట? తండ్రి, నీ గాయాలలో నేను వేలు పెట్టి చూడనా? చూతేగా నమ్మం. వంశపారంపర్యపు అలవాటు. మనకేం కావాలయ్యా అంటే దేవుడు ఏదైనా అద్భుతం చేసేస్తే అప్పుడు వచ్చేస్తాం దేవుని దగ్గరికి. లేదా బోరు మనం ఏడ్చే కష్టం ఒకటి రావాలి. నేను ఎప్పుడు చెబుతా, ఒక గొప్ప భక్తుడు అన్నాడు, క్రైస్తవుడయ్యా దేవుడి దగ్గరికి ఎప్పుడు వస్తాడయ్యా అంటే, నామకార్థ క్రైస్తవుడు, ఒకటి రాకూడని రోగం ఏదన్నా, మందు లేని రోగం ఏదన్నా రావాలి, లేదా ఉన్నదంతా పోవాలి. ఈ రెండు జరిగితేనే ఎక్కడ లేని ఉద్యోగం, ఎక్కడ లేని అసలు వీళ్ళలా క్రీస్తు కొరకు మండే వాళ్ళు కనిపించరు. నువ్వు చెప్పక్కర్లా ఆరాధనలో కన్నీరు కాచి దేవునికి మొరపెట్టని అసలు అడుగు పెట్టిన దగ్గర నుంచి దారులుగా 2 బెదులు పెట్టుకొని వెనకాలవచ్చు. ఎప్పుడయ్యా అంటే కష్టం వచ్చినప్పుడు. కానీ దేవుడు ఏమన్నాడయ్యా అంటే నిత్యము ఆయన కొరకు మండే వారంగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో 2 పడవల ప్రయాణం ప్రమాదం. ఒకవేళ నువ్వు సాహసాలు చేయగలిగినటువంటి అట్లట్టువేమో, నిలబడి ప్రయాణం చేయగలవేమో సముద్రంలో 2 పడవల మధ్య. కానీ ఆత్మీయ జీవితంలో కుదరదు, నెట్టేట మునిగిపోతావు. ఇంకనో 2 దారుల మధ్య కట్టబడిన గాడిద వలె ఉన్నామేమో. ఆయన మాట వినేవారముగా మనం మార్చబడవలసిన అవసరం ఉన్నది. చివరిగా దాని కట్లు విప్పుతూ ఉన్నాడు. యేసు తన శిష్యులను పంపి ఆ గాడిద కట్లు విప్పించాడు. అప్పటి వరకు 2 దారుల మధ్య ఉన్నటువంటి ఆ గాడిద క్రీస్తును మోసేదిగా మారింది. విప్పబడిన నీవు కూడా నీ మార్గం ఏందయ్యా అంటే వాక్యమే. నీ మార్గం వాక్యమే అవ్వాలి. వాక్యమునకు విరుద్ధమైనది నీ మార్గంలోనికి రావటానికి వీలు లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 6 రకాల స్వభావాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిగా గాడిద, దాని స్వభావం ఏమిటయ్యా అంటే అది అపవిత్రమైనది. కానీ పవిత్రుడైన దేవుని స్పర్శతో అది పవిత్రపరచబడింది. అపవిత్రమైన మానవాళ్ళే పరిశుద్ధుడైన రక్తముతో శుద్ధి చేయబడ్డారు. అంత మాత్రమే కాదు, రెండవదిగా గాడిద అరణ్యములో దాని నివాసం కలిగి ఉంది. మానవుడు కూడా లోకములో జీవించేవానిగా ఉన్నాడు. వాని ఆశ అంతా లోకాశలుగా ఉంది. దానిని దేవుడు అంగీకరించలేదు. అయితే మూడవదిగా ఆ గాడిద సాధు చేయబడింది, మృదు స్వభావము కలిగినదిగా మారింది. తన పాత స్వభావాన్ని విడిచిపెట్టింది. క్రీస్తులోనికి వచ్చిన నీవు కూడా నీ పాత పాప స్వభావాన్ని విడిచిపెట్టి నూతన సృష్టిగా ఆయన మార్చిన దేవునిగా ఉన్నాడు. నాలుగవదిగా అది ఎక్కడయ్యా దాని ఆహారం అంటే పర్వత పంక్తులలో. అక్కడ ఆహారము లేదు, లేమి దారిద్ర్యమే. కానీ క్రీస్తులోనికి వచ్చిన నిన్ను ఆయన పచ్చిక గల చోట్ల ఆయన నిన్ను పరుండ చేస్తూ శాంతికరమైన జలముల యొద్ద నడిపించేవానిగా ఆయన ఉన్నవానిగా ఉంటూ ఉన్నాడు. ఆ గాడిద కట్టబడిన స్థితిలో ఉన్నది. అనేకమైన అలవాట్ల చేత, అనేకమైన కార్యాల చేత కట్టబడ్డావేమో. ఆయన అంటూ ఉన్నాడు, దానిని విప్పి నా దగ్గరకు తీసుకుని రండి, అది నాకు కావలసి ఉన్నది. ఈరోజు నా ప్రభువుకు నువ్వు కావాలి. అందును బట్టియే నిన్ను ఈ స్థలములో నిలువ పెట్టాడు, ఈ అవకాశాన్ని ఇచ్చాడు. ఇంకా కట్టబడిన స్థితిలో ఉన్నావేమో, ఈరోజే ప్రభువుకు అప్పగించుకో. ఆ కట్ల నుంచి నా ప్రభువు విప్పటానికి సమర్థుడు. చివరిగా ఆ గాడిద 2 మార్గాల మధ్యలో ఉన్నది. ఎటు వెళ్లాలో తెలియని స్థితి. ఆత్మీయ జీవితంలో కూడా ఎటు వెళ్లాలో లేని స్థితిలో నీవు ఉన్నావేమో. వాక్యమే నీకు ఆధారం. వాక్యానుసారంగా నడిచేవానివిగా, ఆ ఇరుకైన మార్గములో నిలువబడేవానివిగా, ఆ పరదైస్సునకు వెళ్ళేటువంటి మార్గాన్ని పాటించేవానివిగా నీ ఉండాలనే 2000 సంవత్సరాల క్రితం నా యేసు ఈ లోకములోనికి వచ్చి కట్టబడిన దానిని విడిపించాడు.
ఈరోజు నీతోను మాట్లాడుతూ ఉన్నాడు. ఏ స్థితిలో నీవు ఉన్నావో, ఈ 6 కార్యాలలో ఏ స్వభావం నీలో ఇంకను మార్చబడాలో ఆ ప్రభువు స్పర్శకు అప్పగించుకొనగలిగితే ఆయన నిన్ను విప్పి స్వేచ్ఛలోనికి నిన్ను ప్రవేశింపచేస్తా ఉన్నాడు. నీకు స్వేచ్ఛ ఇచ్చింది నీ భోగాల నిమిత్తం కాదు, ఆ రాజును మోయటానికి, ఆ ప్రభువును మోయటానికి. అటు భాగ్యము దేవుడు మనకిచ్చులాగున చిన్న ప్రార్థన. కృపగలిగిన మా యేసయ్య, దయగలిగిన మా తండ్రి, నీ నామానికి వందనాలు. 2000 సంవత్సరాల క్రితం అయ్యా పాప మానవాళిని రక్షించటానికి పరిశుద్ధునిగా ఈ లోకంలోనికి వచ్చిన యేసయ్య, నీ నామానికి వందనాలు. కట్టబడిన దాన్ని విప్పమని, విప్పి నా యుద్ధకు తెమ్మని, అది నాకు అవసరమని, నాకు కావలసి ఉన్నదని చెప్పిన రీతిగా అయ్యా కట్టబడిన మమ్మలను నాయనా విడిపించడానికి ఈ లోకంలోనికి వచ్చి అయ్యా నీకు అవసరమైన వారముగా, నీకు కావలసిన వారముగా మమ్మల్ని మార్చుకుని మా దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా మేము ప్రతి ఒక్కరం ఈ పాపపు లోకములో అయ్యా ఇంకను మా చుట్టూ కట్టబడిన వారు అనేకులుంటూ ఉండగా అయ్యా నిన్ను మోయచ్చు, వారికి కూడా నిన్ను చూపే భాగ్యము మా ప్రతి ఒక్కరికి దయచేయమని, నీవు మాత్రమే మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.